ఇదేంటంటే టమాటా గుజ్జు, ఇది కీరా గుజ్జు, ఇది నిమ్మకాయ గుజ్జు, ఇది బీట్రూట్ గుజ్జు, ఇది క్యారెట్ గుజ్జు. దీంట్లో పాలు కూడా పోసాను. ఇది బొప్పాయికాయ గుజ్జు, ఇది పుచ్చకాయ గుజ్జు, ఇది పుదీనా కొత్తిమీర మిల్క్ అన్నమాట. ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఐస్ గడ్డలాగా అవుతాయి అన్నమాట. వీటిని మనం రోజు శుభ్రంగా లేచి ఎప్పుడోసారి మొహం కడుక్కున్నప్పుడు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటిని ఐసు దేంతన్నా అంటే మనం బట్టలకు పెట్టే క్లిప్ ఉంటుంది కదా, దాంతో పట్టుకొనైనా ముఖానికి కళ్ళ చుట్టూ గడ్డం మీద ఇట్లా మసాజ్ చేసుకోవాలన్నమాట. ఈరోజు అయితే నేను ఇవన్నీ వాటిల్లో పెట్టాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అన్నమాట ప్రస్తుతం. ఇవి పెట్టి రోజుకొక రకం మనం మొహానికి రుద్దుకుంటే మొహం చాలా గ్లోగా వచ్చి డెడ్ సెల్స్ అన్నీ పోతాయి అన్నమాట. మొహం అంతా మంచిగా స్మూత్గా ఉంటుందట. నేనైతే ఎప్పుడూ చేయలేదు, నేను చాలా చూశాను వీడియోస్. ఐస్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అదే ఐస్ ఉత్త నీళ్ళతో చేసే బదులు వీటితో చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పారు. దీన్ని మనం వంటింట్లో పని చేసుకుంటూ కూడా ఇట్లా ముఖానికి రుద్దుకున్నప్పుడు దాన్ని మసాజ్ చేసుకున్నట్టు రుద్దుకుంటూ ఉంటే లోపలికి ఇంకుతుంది అన్నమాట. అందుకని ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే మనం అప్పటికప్పుడు అంటే చేసుకోలేము. ఇట్లా ట్రేలో సిలికానియే కదా ఈ ట్రేసు, వీటిలో పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు రోజుకొకసారి 1-2 తీసేసుకొని ముఖానికి ఐస్తోని రుద్దుకున్నాక అది కరిగిన దాన్ని మళ్ళీ ఆ వంతున్నే ఉంచుకొని చేతులతో రుద్దుకుంటుంటే మనకి ఫేషియల్స్ ఇవి చేసే పని లేకుండా మొహం చాలా గ్లో వస్తుందట. డెడ్ సెల్స్ పోతాయంట. మొహం దగ్గరికి ముడుచుకుపోయినట్టు ఉండి సాగినట్టు లేకుండా ముడతలు లేకుండా మంచిగా ఉంటుందట. నేనైతే చేయలేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా చేసుకుంటారేమో పనికి వస్తే అన్న ఉద్దేశంతో ఇది మీకు పెడుతున్నా. ఓకేనా ఫ్రెండ్స్?